హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రెసిపీస్ విత్ రూప. ఈరోజు టమాటా పప్పు చేసి చూపించబోతున్నాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది టేస్ట్గా. టమాటాలు తీసుకున్నానండి, ఒక 12 టమాటాస్ తీసుకున్నాను. 10 to 12 టమాటాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ పప్పు తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకున్నాను, ఒక 50 grams. ఒక ఆనియన్ తీసుకున్నాను. చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. చింతపండు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను పప్పులోకి. ఇవన్నీ టమాటాలు, పచ్చిమిర్చి, ఇవన్నీ ఉల్లిగడ్డ ముందుగా తరిగి పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు కుక్కర్లో 3 times కడిగి పెట్టుకున్నానండి పప్పుని. వాటర్ పోస్తున్నాను. త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను. టమాటాలు తరిగి పెట్టుకుని టమాటాలు వేస్తున్నాను. ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి టమాటాలు. తాలింపు కోసం మధ్యలో కూడా కొన్ని ఉల్లిగడ్డలు వేసానండి. తాలింపు కొద్దిగా ఉంచి కొద్దిగా ఆనియన్ కూడా వేసాను, సగం ఆనియన్ ప్లస్ పచ్చిమిర్చి ఈ విధంగా తరిగి పెట్టుకోవాలండి. పసుపు వేస్తున్నాను, 1 స్పూను పసుపు వేస్తున్నాను. ఒక స్పూన్ కారం కూడా వేస్తున్నానండి. పచ్చిమిర్చి, కారం 2 వేస్తే కొద్దిగా టేస్ట్ బాగుంటుందండి, అందుకోసమనే 1 స్పూన్ కారం కూడా వేసాను. చింతపండు చూపించాను కదండి, ఆ చింతపండు ఇందులో వేస్తున్నాను. కడిగానండి, ఉసుకేమన్నా ఉంటుందేమోనని కడిగి వేస్తున్నాను. కుక్కర్ మూత పెడుతున్నానండి. 4 విజిల్స్ వచ్చే వరకు కుక్కర్ని పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేస్తున్నాను. ఫోర్ విజిల్స్ రానివ్వాలండి. పప్పు మరి మెత్తగా అయితే టేస్ట్ ఉండదండి, కొద్దిగా పప్పు పలుకుగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. అదిగోండి, విజిల్ ఆవిరిపోయిందండి, తీస్తున్నాను. విజిల్ పైకని ఆవిరిపోయిన తర్వాత తీయాలండి, ముందర తీయొద్దు. చూడండి, వాటర్ ఎక్కువ ఉన్నాయి కదా, పోసాను కదా, పక్కకు తీసి పెట్టుకోవాలి, లేకపోతే పప్పు ఎనగదు మనం ఎనిపేటప్పుడు. సో పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత రాళ్ళుప్పు వేసుకోవాలండి. రాళ్ళుప్పు చాలా టేస్ట్గా ఉంటుంది. నేను ఎప్పుడు రాళ్ళుప్పే వాడతాను ఎక్కువ. మీ దగ్గర అవైలబుల్గా ఉంటే రాళ్ళుప్పే వేసుకోండి. 2 స్పూన్లు వేసాను రాళ్ళుప్పు. ఈ విధంగా పప్పుతో ఎనుపుకోవాలండి. పప్పు ఎప్పుడైనా కొద్దిగా పలుపు కలుగా ఉంటేనే బాగుంటుంది, మెత్తగా ఉంటే టేస్ట్ ఉండదండి. పప్పు కొద్దిగా పలుగ్గానే ఉండాలి. ఆ మిగిలిన తీసాను కదండి వాటరు, కుక్కర్లోంచి ముందలు మిగిలినవి ఎనపడానికి ముందులో ఆ వాటర్ కూడా వేసేసాను. ఎందుకంటే ఎక్కువ వాటర్ ఉంటే పప్పు ఎన్నగదు కాబట్టి తీసాను పక్కకి. ఒక గంట నూనె వేసానండి. 1 స్పూన్ ఆవాలు బాండీలో, 1 స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ వేసానండి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్. ఎండుమిర్చి వేస్తున్నాను, ఒక 2 ఎండుమిర్చి తాలింపులో. పప్పులో టేస్ట్గా ఉంటుందండి ఎండుమిర్చి వేస్తే. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇవన్నీ నూనె కాగిన తర్వాతనే వేయాలండి తాలింపు, లేకపోతే టేస్ట్గా ఉండదు. ఎప్పుడైనా సరే ఆయిల్ వేడి ఎక్కిన తర్వాతనే వేయాలి ఇవన్నీ. ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాకు పెట్టుకోవాలి తాలింపుని. ఈ విధంగా వస్తేనే టేస్ట్ ఉంటుందండి తాలింపు. నేను పప్పులో వేస్తున్నాను.
చాలా బాగుంటుందండి టమాటా పప్పు, త్వరగా అయిపోతుంది. ఈ విధంగా చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి చూసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు చెప్పండి. చాలా ఈజీగా అయిపోతుంది. ఉప్పు సరిపోలేదండి, మళ్ళీ ఒక స్పూన్ వేస్తున్నాను. మీకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. చూడండి, పప్పు మరి మెత్తగా కాకుండా మరి పలుకుగా కాకుండా చాలా ఈ విధంగా రావాలి, అప్పుడే టేస్ట్ ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. కొత్తిమీర వేస్తున్నాను. ఒకసారి కలుపుతాము. సర్వ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.